ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్ కి పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. లా అండ్ ఆర్డర్, ఆక్టోపస్, గ్రే హౌండ్స్, ట్రాఫిక్ పోలీసులు సహా దాదాపుగా 6,000 మందితో అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. సమ్మిట్ జరిగే ప్రాంతాలతో పాటు చుట్టుపక్కల 1000కి పైగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. భద్రతని కట్టుదిట్టం చేసిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. బందోబస్తు ఏర్పాట్లపై రాచకొండ సిపి సుధీర్ బాబు వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ9 క్రైమ్ బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న గ్లోబల్ సమ్మిట్ మరకాసేపట్లో ప్రారంభం కాబోతే దీనికి దాదాపు 6,000 మంది పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే డెలిగేషన్స్ కొంతమంది రావడం స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఏర్పాట్లకు సంబంధించి భద్రతకు సంబంధించి రాచకొండ సిపి సుధీర్ ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, కాసేపట్లో స్టార్ట్ కాబోతుంది. ఏ రకంగా మీరు ఏర్పాట్లు చేశారు? అతిథులకు సంబంధించినటువంటి పాసులు పూర్తిగా పనిచేశారా? అన్నీ ఫుల్ వెల్ సెట్ నౌ బికాస్ దిస్ ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ ఫర్ ద స్టేట్. ఇది ఫస్ట్ టైం గ్లోబల్ సమ్మిట్ మన హైదరాబాద్లో జరుగుతోంది. ఇది ఎకనమిక్ సమ్మిట్. ఫ్యూచర్లో మనం ఏం చేస్తామనేటువంటి విజన్ స్టేట్మెంటు 2047 వరకు ఎలా చేయాలనే దాని మీద ఉన్నట్టు ఎకనమిక్ సమ్మిట్ ఇది. దీనివల్ల ఏంటంటే చాలామంది డిగ్నిటరీస్, డెలిగేట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ వస్తున్నారు. దాని తగ్గట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. స్మాల్ రిలేటెడ్ ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ వాటిని మేము డ్రోన్స్ మానిటర్ చేస్తున్నాం. చాలామంది ఆఫీసర్సే ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి ఒకటేసారి చాలా వెహికల్స్ వచ్చడానికి అవకాశం ఉంది కాబట్టి దే మేబీ సైట్ కంజెషన్స్ ఉండడానికి ఛాన్సెస్ ఆర్ దేర్, బట్ వీ విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ ఎన్షూర్ దట్ థింగ్స్ గో ఆన్ వెల్. చాలా పెద్ద ఏరియా, చాలా పెద్ద సబ్మిట్గా చేస్తున్నారు. అనేక హాల్స్ ఏర్పాటు చేశారు. అతిథులకు సంబంధించి సెషన్స్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. వాళ్ళకి ఏ రకంగా మీరు సైన్ చేయబోతున్నారు? ఇప్పుడు అతిథులు ఇక్కడ వస్తున్న అతిథులకు ఆల్రెడీ మెయిల్తో వాళ్ళ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ పార్క్ చేసుకోవాలని కమ్యూనికేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ అనే 2 రకాలుగా మెయిన్ అతిథులు ఉంటారు. వాళ్ళ పాసెస్ ఉన్న వాళ్ళని ఎక్కడ కూర్చోవాలని చెప్పేసి ముందు కమ్యూనికేట్ చేసాం. ఫస్ట్ సెషన్ జరిగిన తర్వాత వాళ్ళ బ్రేక్అవుట్ సెషన్కి వెళ్ళి అక్కడ డిస్కషన్ జరుగుతుంది. క్లియర్గా మాకు అతిథులు ఎవరి కోసం పాసులు ఇన్ ద సెన్స్ వెళ్ళాయి, ఎవరినో ఇన్వైట్ చేస్తారనేది క్లారిటీ ఉంది. కాబట్టి వాళ్ళని ఈజీగా మనం సెగ్రిగేట్ చేసి వాళ్ళకి రెస్పెక్టెడ్ ప్లేసెస్లో ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోబెట్టే విధంగా, వాళ్ళని అషరింగ్ చేసే విధంగా మేము ఏర్పాటు చేశాం. వాళ్ళకు పార్కింగ్ ప్లేసెస్ కానీ, వాళ్ళు ఏ హోటల్లో ఉన్నారు, వాళ్ళకి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకు పైలటింగ్ కోసం వాళ్ళతో ఉన్నటువంటి ఆఫీసర్స్ కూడా మేము ఆల్రెడీ 35 ఆఫీసర్స్ డైరెక్టర్కు డిఎస్పీ ట్రైనింగ్ ఉన్న వాళ్ళందరినీ ఈ డ్యూటీలో పెట్టాం. అలానే 80 ఆఫీసర్స్ని ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆఫీసర్స్ని డిఎస్పీ అండర్గోయింగ్ ట్రైనింగ్ ఆల్సో ఇక్కడ ఉన్నారు. మేము 250 మా యూనిట్ ఆఫీసర్స్ని కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం. సో ఇంతమంది ఆఫీసర్స్తో ఉన్నాం కాబట్టి వీ విల్ సర్టన్లీ హ్యాండిల్ ఇట్ బెటర్. అండ్ దెన్ ఎక్కడికి ఎవరు తీసుకెళ్ళాలి, ఎక్కడ కూర్చోబెట్టాలనేది టోటల్ క్లారిటీ ఉంది. డిఫరెంట్ ప్లేసెస్లో సైనేజెస్ ఉన్నాయి కాబట్టి థింగ్స్ విల్ గో ఆన్ వెల్. ఎంతమంది పోలీసు భద్రతతో మీరు మొత్తం ఈ సమ్మిట్ అంతా ఏర్పాటు చేశారు? ఇప్పటివరకు మనం ఉన్నటువంటి మొత్తము అన్ని రకాల పోలీసు వ్యవస్థను మనం ఈ ఇంపార్టెంట్ మీట్లో పెడుతున్నాం. 6,000 పీపుల్ మనం ఈ బందోబస్తులు యూటిలైజ్ చేస్తున్నాం. అందులో గ్రేడ్స్ కూడా ఉన్నారు. ఇక ఆనరబుల్ సీఎం సార్ అండ్ అదర్ డిగ్నిటీస్ వస్తున్నారు కాబట్టి ఏరియా డామినేషన్ గురించి, ఎవాక్యుయేషన్ ప్లాన్, వీటన్నిటి గురించి ఆక్టోపస్ టీమ్స్ నిన్న అంతా తిరగడం జరిగింది. మా ఎస్ఓటీ టీమ్స్, సిఆర్, ఆర్మ్ రిజర్వ్ అన్నీ వస్తారు. లా అండ్ ఆర్డర్ ఆఫీసర్, ట్రాఫిక్ ఇంపార్టెంట్ కంపోనెంట్, ఇవన్నీ అందరిని పెట్టుకొని మేము అన్ని రకాలుగా కంటిన్యూస్ బ్రీఫింగ్లో ఉండడము, కంటిన్యూస్ డీబ్రీఫింగ్ కూడా పెట్టుకోవడము ఏ రోజు ఆ రోజు. దెన్ పొలైట్గా ఉండాలి వచ్చిన ప్రతి వ్యక్తితో. మన ముఖ్యమంత్రి గారు వీళ్ళని ఇన్వైట్ చేస్తారు, మన ప్రభుత్వం ఇన్వైట్ చేసిన వ్యక్తులు కాబట్టి, వాళ్ళు మన అతిథులు కాబట్టి వాళ్ళకు పొలైట్గా ఉండాలి. వాళ్ళ ఎలిజిబిలిటీ లేదు అని ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళకు గౌరవప్రదంగా వాళ్ళ గౌరవం ఇస్తూ విధంగా చెప్పడమే చేయాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళతో వాచ్ బిహేవియర్ లేకుండా ఉండాలని మేము మా అధికారులకు చెప్పడం జరిగింది. ఇది దాదాపు రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్తున్న ప్రకారం అయితే 6,000 మంది పోలీసులతో ఈ గ్లోబల్ సమ్మిట్కి భద్రత ఏర్పాటు చేశారు. చూడొచ్చు, ఇది ఎంట్రన్స్, ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎంట్రన్స్. ఇది ముఖ్యమంత్రితో పాటుగా ఎవరైతే అతిథులుగా వస్తున్నారో, ఎవరైతే అగ్రిమెంట్ చేసుకోవడానికి వస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళంతా కూడా లోపల రావాలి. చూడొచ్చు, మన కొన్ని విజువల్స్లో కొంతమంది ఎవరైతే సిల్వర్, గోల్డ్ పాసెస్ ఏదైతే ఇచ్చారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏదైతే కేటాయించిన ప్లేస్లోకి తీసుకెళ్ళడం కోసం పోలీసులు ఏర్పాటు చేశారు. వాళ్ళకు మెయిల్ ద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ కూర్చోవాలి, వాళ్ళని తీసుకెళ్లాల్సినటువంటి అధికారులందరినీ కూడా పూర్తిగా కూడా లైనప్ చేసి లోపలికి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 12:30 తర్వాత గ్లోబల్ సమ్మిట్ అఫీషియల్గా ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరి పర్సన్ హరితో, విజయ్ టీవీ9 హైదరాబాద్.